ఇంత చిన్న మ్యాంగో సాప్లింగ్ని ఎప్పుడైనా గ్రాఫ్టింగ్ చేసిరా గైస్? సో యాక్చువల్గా ఈ సాప్లింగ్ నేను పెంచింది కాదు. మనం తిన్న మ్యాంగో పిక్కలు ఏవైతే ఉన్నాయో అవి మేము ర్యాండమ్గా కొన్ని చెట్లలో పడేస్తే ఇగో ఇది బోడకాకరకాయ చెట్టులో పెరిగిందనమాట. మొన్న చూస్తుంటే కనిపించింది. అండ్ దాని సీడ్ కూడా మట్టి లోపల కూడా లేదు, మొత్తం పైననే సర్ఫేస్ మీద ఉంది. అది తీసి మీకు చూపెడదాం అని అనుకున్నా కానీ ఎందుకు డిస్టర్బ్ చేయడం అని అక్కడనే ఉంచి గ్రాఫ్టింగ్ చేస్తున్నాం మనం ఇవాళ. సో యాక్చువల్గా ఆ సాప్లింగ్ వేరే వెరైటీ ఆఫ్ మ్యాంగోస్, ఇదేమో వేరే వెరైటీ, రెండు కలిపి హైబ్రిడ్ అవుతుంది అని చెప్పేసి నేను ఏం చేసిన, ఒక మంచి చెట్టుది ఈ చిన్న బ్రాంచ్ లెక్క కట్ చేసి దాని లీవ్స్ అన్ని తీసేసి ఇట్లా కింద మంచిగా షార్ప్గా చెక్కిన అనమాట. ఆ మ్యాంగో సాప్లింగ్ కట్ చేసినప్పుడు ఇది పట్టాలి కదా, మరి ఇది దొడ్డుగుంటే పట్టదు కాబట్టి మంచిగా చెక్కిన. అండ్ సాప్లింగ్ని కట్ చేసుకునేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలా. చాకు బదులు యూ కెన్ యూజ్ అ బ్లేడ్, అది షార్ప్ ఉంటుంది కాబట్టి ఇట్లా ఒక్క స్లైస్తో మంచిగా హాఫ్లో నుంచి స్లిట్ అవుతుంది. సో దాంట్లో మీరు ఈ బ్రాంచ్ పెట్టేసుకోవచ్చు. నేనైతే పెట్టేసి మంచిగా ప్లాస్టర్ వేసి గట్టిగా పెట్టినా అనమాట. ఇది స్టిక్ కాగానే అప్డేట్ ఇస్తా గైస్. ఒక 1 month తర్వాత ఐ థింక్ వీ షుడ్ ఓపెన్ ఇట్. అప్పుడు ఓపెన్ చేస్తా కదా, అప్పుడు మీ అందరికి అప్డేట్ ఇస్తాం. మీరు అందరు ఛానల్ మీద 2 కన్నులు వేసి ఉంచండి. మీరు ఎప్పుడైనా ట్రై చేసిరా ఇంత చిన్న ప్లాంట్ని గ్రాఫ్ట్ చేయడం? అండ్ బై ద వే లెట్ మీ నో గైస్ ఇఫ్ దిస్ ఇస్ గోయింగ్ టు వర్క్. నేనైతే ఎప్పుడు చేయలేదు, దిస్ ఇస్ మై ఫస్ట్ టైం కాబట్టి ఎగ్జైటెడ్గా ఉంది ఏమవుతుందా అని.